సెకండ్ క్లాస్ బట్టికి మా ముగ్గురిని ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ చేశారని చెప్పాను కదా. తర్వాత ఏమో గవర్నమెంట్ స్కూల్ అయితే జాయిన్ చేశారు థర్డ్ క్లాస్ నుంచి ముగ్గురిని కూడాను. అంటే నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నన్ను జాయిన్ చేశారు. తర్వాత మా చెల్లి వాళ్ళని థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అలా ముగ్గురిని కూడా సెకండ్ క్లాస్ బట్టికి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. మాకు అప్పుడు ఫీజు కూడా 50 రూపీస్, 50 రూపాయలు ఫీజు నెలకి. ఇంకా స్కూల్లో మామూలుగా పేరెంట్స్ ఏం చేస్తారని అడుగుతారు కదా, అప్పుడు మా డాడీ ఫార్మర్ అని చెప్పేవాళ్ళము. ఇంకా మమ్మల్ని చూసి అందరూ కొంచెం ఎగతాళి చేస్తూ అలా అయితే చూసేవాళ్ళు. నేను ఇంటికి వెళ్ళి ఇలా అంటున్నారు నాన్న అని చెప్తే, అలానే అంటారులేమ్మా అని చెప్పి అనేవాళ్ళు మా అమ్మ మా నాన్న. మా అమ్మ కూడా పొలం పనులకైతే వెళ్ళేది అంతకుముందు. అందరూ కలిసి ఉండేవాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళందరూ. తర్వాత మా బాబాయ్కి పెళ్ళైన తర్వాత అందరూ సపరేట్ అయ్యాము. నాన్న మా అమ్మ ఇద్దరు సంపాదించేవాళ్ళు. అన్నం కూరలు అవన్నీ వండేసేసి పొలం వెళ్ళేది. మా అమ్మ పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయితే ముగ్గురికి జల్లు వేసేది కూర్చొని. మా ముగ్గురికి జల్లు వేసేపటికే చాలా టైం అయ్యేది. సబ్స్క్రైబ్ చేసుకోండి.